మరి మన గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అప్పుడు ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఆ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మనం మల్లన్న దయ వల్ల మరి పూర్తిగా మరి విశ్వాసంతో సాధించుకున్నాం. తర్వాత కూడా తదనంతరం మరి మంచి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలు తీసుకున్నాం. మరి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి అవన్నీ పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ మన కేసీఆరే రావాలని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కూడా మనకు చాలా కీలకమైనవి. ఎంపీ ఎలక్షన్ అనేది చాలా కీలకం. మరి నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మేయర్తో గెలిపించిండ్రు. మరి నాకు తోడుగా మరి ఎంపీ వెంకటరామరెడ్డి గారిని కూడా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ద్వారా రావాల్సిన అన్ని గ్రామాలకు రావాల్సిన కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ అన్ని గ్రామాలు చెరువులు కుంటలు మరి అన్నీ నింపుకొని మరి ఈరోజు పంటలు పండించుకునేందుకు మనం అందరం రైతులు కాబట్టి ఇప్పుడు మనకు చాలా మనకి ఎన్నిక కూడా చాలా కీలకమైనది. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. 4 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందో మీరు అందరు చూస్తున్నారు. మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి, మరి నీళ్లు రావట్లేదు, మరి కరెంటు సరిగా రావట్లేదు. రైతులకు ఏదైతే మరి ఎన్నికల్లో ప్రధానంగా మరి 6 పథకాలు అని చెప్పి ముఖ్యంగా చెప్పిండో మరి దాంతోపాటు ఇంకా 420 స్కీములు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినది పూర్తిగా వైఫల్యం చెందినరు. మరి ఖచ్చితంగా మరి వారి ఫెయిల్యూర్కు ఇదే నిదర్శనం. ఏ గ్రామంలో అయినా మంచినీరు కొరత, మరి సాగునీరు కొరత, కరెంటు సరిగా రాకపోవడం, మరి వాళ్ళు ఇచ్చే రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ మరి ఆసరా పింఛన్ కానీ మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు మోసం చేసిన మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మీకు బీజేపీల గురించి కూడా పూర్తిగా తెలుసు. గతంలో ఉన్న ఎమ్మెల్యే మరి ఇక్కడ నుంచి మీరే మీ చేతుల మీద మీరే మరి గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన మరి రఘునందన్ రావు గారు కూడా ఏమేమి వాగ్దానం చేసిండో మరి అవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు మరి నమ్మి మోసపోయినందుకు మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పినాం. నేను మళ్ళీ ఎంపీగా ఉంటా అని చెప్పి ఆయన మళ్ళీ ఎన్నికల బరిలో రావడం, మళ్ళీ అప్పుడే ఫెయిల్ అయిన ఈ రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి మరి మళ్ళీ కూడా అదే మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటా గ్రామాలలో తిరుగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనం నమ్మి మోసపోవద్దు. ఒకసారి నమ్మినాం, మరి ఏమేమి చెప్పిండో మీ అందరికి తెలుసు. ఇంటింటికి ఎడ్లిస్తా, నేను నాగలిస్తా, మరి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తా, చేనేత కార్మికులకు మరి క్లస్టర్లు పెట్టిస్తా, మరి పిల్లలకు పెళ్లి కాని పిల్లలకు నేను పెళ్లిళ్ళు చేస్తా అని చెప్పి దాదాపు 18-20 మరి దొంగ మాటలు చెప్పి మరి మన ఎమ్మెల్యే గెలిచిండు ఉప ఎన్నికల్లో. తర్వాత ఏమైందో మనం అందరం చూసినాం. ఎవ్వరికి కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఎలక్షన్లో కూడా నువ్వు వనికిరావు అని చెప్పి పంపించిన అభ్యర్థి మళ్ళీ ఈరోజు ఎంపీగా వస్తున్నాడు. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించురు పెద్ద మనసుతోటి, మళ్ళీ మోసపోవద్దు. మరి వెంకటరామరెడ్డి గారు ఒక మంచి అభ్యర్థి, చదువుకున్నోడు, ఒక ఐఏఎస్ అధికారి, మరి కలెక్టర్గా మరి ఇక్కడ నుంచే సేవలు అందించిండు. ఈ ప్రాంతం మీద పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, మన కాలువలు తీసుకోవాలన్నా, రోడ్లు వేసుకున్నా, కరెంటు తెచ్చుకోవాలన్నా, మా మహిళలకు పింఛన్ రావాలన్నా, మళ్ళీ కళ్యాణ లక్ష్మి రావాలన్నా, కేసీఆర్ కిట్ కావాలన్నా, మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తిగా అండదండగా ఉన్న వెంకటరామరెడ్డి ఒక మంచి అభ్యర్థి, చదువుకున్నోడు, ఒక ఐఏఎస్ అధికారి. మరి మనకు మరి చదువుకున్న అభ్యర్థి మరి ఐఏఎస్ ఒక కలెక్టర్ ఆఫీసర్గా ఉండి మరి ఇప్పుడు ఎంపీగా రావడం కూడా మరి మన ప్రాంతంలో మరి చాలా అవసరం. మరి దయచేసి మీరు అందరూ ఆలోచించుంటే ఎవరు మరి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలి. మరి న్యాయ నిర్ణేతలు మీరందరూ కూడా దయచేసి మీరందరూ ఆలోచించి రేపు 13వ తారీఖు వరకు మనం అందరం గ్రామాలలో దిగి గ్రామంలో ఇంటింటికి మరి కేసీఆర్ అప్పుడు చేసిన పథకాల గురించి చెప్పి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అవి కూడా చెప్పి మరి ఏ ప్రభుత్వం అయితే మనకు బాగుంటుందో అన్ని కూడా విపులీకరించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మా కార్యకర్తలందరినీ కూడా ముఖ్యంగా ఇంత పొద్దున మా అక్క జిల్లాలు కూడా అందరూ వచ్చి మరి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈరోజు మరి మనం ప్రారంభోత్సవం చేసుకొని 12 రోజులు విజయవంతం కావాలని చెప్పి మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పొద్దు ఎత్తున నిర్వహించిన మా రజిత గారికి, ముఖ్యంగా మా మున్సిపల్ కౌన్సిలర్లకు, నా ముఖ్య నాయకులకు, అందరి కౌన్సిలర్తో పాటు నా నాయకులకు, చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే జై కేసీఆర్. కారు గుర్తుకే